ఎవ్రీవన్. నిన్న అయోధ్యల ఆరాముల వారికి ప్రాణప్రతిష్ఠ జరిగితే ఈరోజు ఈ రాముల వారికి ఫస్ట్ టీజర్ బయటకి వస్తున్నారు. ముందు ఆల్ ది బెస్ట్. సో కోఇన్సిడెంట్ మీరు పెట్టుకున్న టైటిల్కి కరెక్ట్గా అయోధ్య రాముడికి మీకు సింక్ అయింది. సో ముందుగా ఆల్ కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అండ్ కొత్త ఆర్టిస్టులు అందరు కలిసి న్యూ టెక్నీషియన్స్ అందరు కలిసి చేస్తున్న ప్రయత్నం బాగుంది. పోతే సినిమా తీయడం ఈ రోజుల్లో పెద్ద గొప్ప కాదు. సో థియేటర్లకు తీసుకెళ్ళి ఆడియడం గొప్ప. జస్ట్ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారంతే. ఇంతకుముందు ఎగ్జామ్స్ రాస్తే ప్రేక్షకులు అందరూ మనకు పాస్ మార్క్స్ వేసేవారు. ఇప్పుడు అలా కాదు. సో జస్ట్ మీ టెస్ట్ అయింది. సో పేపర్ సబ్మిట్ చేయాలి, ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు దిద్దాలి. చాలా హార్డ్ వర్క్ ఉంది మీకు ఇక్కడ నుంచి. సో బెస్ట్ కంటెంట్ మీరు చూపించిన టీజర్ డెఫినెట్గా ఇంట్రెస్ట్గా ఉంది. అన్నిటికంటే ముందు ఆకాష్ అన్ని మాటలు బాగున్నాయి. అదే మీ హీరోని అడుగుతున్నాను ఎవరు రాశారని. అంటే ఒక కొత్త డైరెక్టర్, కొత్త రైటర్, నువ్వు చేసిన అంటే సినిమా గురించి నాకు తెలియదు కానీ టీజర్లో నువ్వు చూపించిన అక్కడక్కడ మాట్లాడుతున్న డైలాగ్స్ మట్టుకు చాలా సోల్ఫుల్గా చెప్పడానికి ట్రై చేసినట్టు ఉంది. అండ్ హీరో హీరోయిన్ ఇద్దరిని బాగా చేశారు. టీజర్లో అయితే బాగా చేయించుకున్నాం. సో సినిమా అంతా కూడా ఇలాగే బాగుండి ప్రేక్షకులు ఆదరించాలి అని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ చాలా హడావిడిలో ఉన్నాను. సో మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పాత్రికలందరికీ మా శ్రేయోభిలాషులందరికీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని, మా టీంని, మా సినిమాని ఆస్పందకు వచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దిల్ రాజు గారు అడుగుతానే ఆయన బిజీ షెడ్యూల్లో కూడా టైం చూసుకొని, మాది చిన్న సినిమా, మేము కొత్త వాళ్ళము, కొత్త ప్రొడ్యూసర్, కొత్త టెక్నీషియన్స్, కొత్త యాక్టర్స్ అయినా కానీ ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి అందరిని ఆస్వాదించి సపోర్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు హైనివా క్రియేషన్స్ ఇది కొత్త బ్యానర్. మాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా పిచ్చి. వచ్చిన ప్రతి సినిమా చూసేవాళ్ళం థియేటర్కి వెళ్ళి. సో ఆ పిచ్చితోనే సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము. ఇది మా మొదటి మూవీ. ఇలాంటి మూవీలు ఎన్నో తీయాలని మేము చాలా స్ట్రాంగ్గా అనుకొని ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా మంచి కంటెంట్తో, మంచి సినిమాలతో, మంచి మ్యూజిక్తో మీ అందరి ముందుకు వస్తామని, తీసుకొస్తామని ఎంతో ఆశిస్తూ స్ట్రాంగ్గా. తర్వాత ఇంకపోతే ఈ సినిమానే ఈ టీంతో ఎందుకు చేశాను ఫస్ట్ మూవీ అయినా కానీ అంటే 2 రీజన్స్. ఫస్ట్, ఆకాష్ రెడ్డి డైరెక్టర్, మా డైరెక్టర్ కాల్ చేసి అతను స్టోరీ నేరేట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్లో ఆయన ఏం చెప్పాడంటే మా సినిమాలో ఉన్న సీన్లో అలనాడు రాముడు సీతాను లంక నుంచి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఎదురుగా కూర్చొని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే పక్కన నిలుచుకున్న ఆంజనేయుడు రాముడి కళ్ళలోకి చూసి ఆనందాన్ని అనుభూతి పొందుతూ ఆంజనేయుడి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి అనేది ఒక సింపుల్గా ఒక సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే కాదు, ఇప్పుడు దిల్ రాజు గారు కూడా చెప్పారు, మాటలు ఎంతో సింపుల్గా, ఎఫెక్టివ్గా, ఇనసొంపుగా ఉన్నాయి. సో ఆయన స్టోరీలో ప్రతి సీన్లో ఇలానే ఉంటాయి. సో అది వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్ మేడ్ మీ టు ఫీల్ దట్ దిస్ ద గై ఐ షుడ్ స్టార్ట్ హైనివా ప్రొడక్షన్ బ్యానర్ అనేది అక్కడే ఫిక్స్ అయ్యాను. రెండవది, ఆకాష్ తీసుకొచ్చిన టీము ఎలా ఉన్నారంటే మనసు పెట్టి కష్టపడడం కాదు, అందరు కష్టపడతారు, కానీ మనసు పెట్టి ఇది నాది, ఇది నేను చేయాలి, నేను చూపించాలి, నా టాలెంట్ 10 మందికి నేను చూపించాలి అనే కసి, పట్టుదల ఉంది కదా. అది చూస్తే ఎంతో ముచ్చటేసింది. చిన్నపిల్లకాయలు, నా కొడుకులంత వయసు ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఎనర్జీ చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళతోనే సినిమా చేద్దాము అని ఫిక్స్ అయ్యేసి ఈ మూవీ స్టార్ట్ చేశాము. ఆ టైటిల్ చెప్పిన తర్వాత అనుకున్నాము ఖచ్చితంగా ఒక మంచి కంటెంట్తో మేము అందరి ముందుకు వస్తున్నామని. అది మేము ఎట్టి పరిస్థితుల్లో మీ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయము. అది గ్యారంటీగా చెప్పగలం. మేము ఆల్రెడీ
చూశాను కొన్ని సీన్లు. ఇక్కడ మన శశాంక్ మ్యూజిక్ డైరెక్టర్, నేను ఎక్కువ చెప్పను, కానీ మ్యూజిక్ చూసిన తర్వాత ఖచ్చితంగా శశాంక్ ఎవరని ప్రతి ఒక్కరు సెర్చ్ చేస్తారు. అంత వండర్ఫుల్గా చేశాడు మ్యూజిక్. మీరు శాంపుల్ టీజర్లో చూసింటారు కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతకంటే బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చాయి. థ్యాంక్ యూ శశాంక్, థ్యాంక్ యూ ఆకాష్ టీమ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు. మీరందరూ మా సినిమా చూసి ఎంకరేజ్ చేసి బ్లెస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ విషెస్ చెప్దాం అనుకుంటున్నా. టు స్టార్ట్ విత్, వంశీ చాలా బాగా చేశారు ఈ ఫిల్మ్లో. మీకు ఫస్ట్ ఫిల్మ్లో అనిపించదు. అండ్ ఆకాష్ బ్లడ్ అండ్ స్వెట్ పెడతాడు ఫిల్మ్కి. ఫర్ ఎవ్రీ స్క్రిప్ట్ హీ రైట్స్. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు షూట్స్ గ్యాప్స్లో ఆయన నెక్స్ట్ రాసుకునే ఐడియాస్ అవి పిక్చర్స్ చెప్తా ఉండేవాడు. దట్ వాజ్ మెస్మరైజింగ్. ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ దొరికినా హీ ఓన్లీ టాక్స్ అబౌట్ ఫిల్మ్. ఇట్స్ వెరీ ప్యాషనెట్ పీపుల్. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, వాళ్ళందరూ ఒక టీంలో ఫామ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకురావడం, మమ్మల్ని అందరినీ అందులో ఇన్వాల్వ్ చేయడం ఒక చిన్న పాటల మేమందరం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. వంశీ గారు, హీరోయిన్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ప్రొడ్యూసర్స్ గారు ముందుకొచ్చి ఈ కొత్త ఫిల్మ్ని ఇలా సెట్స్ మీదకి తీసుకెళ్ళి యంగ్ యాక్టర్స్కి, టాలెంట్కి అందరికీ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఆకాష్ గారు ఈజ్ వన్ గై యూ షుడ్ వాచ్ అవుట్ ఫర్. దీని తర్వాత కూడా ఇంకా మంచి మంచి మెమరబుల్ ఫిల్మ్స్ చేయాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ మూవీ అనుకున్నప్పటి నుంచి నాకు ఆకాష్ గారు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎలా అయినా మీరు రావాలి, ఈ రోల్ మీరే చేయాలి అన్నప్పుడు నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. బట్ చేస్తుండగా ఇట్ టర్న్డ్ అవుట్ సో వెల్. అండ్ థ్యాంక్ యూ ఆకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు టీజర్లో ఎంత సెన్సిబుల్గా హీరోయిన్ని చూసారో వారు రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటారు. గెస్ యూ గైస్ విల్ ఆల్ లవ్ ఇట్. అండ్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. మేబీ సాంగ్స్ రిలీజ్ అయ్యాక మీకే తెలుస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆకాష్ గారు. ఏవేవో మాట్లాడదానికి వచ్చాను కానీ అన్ని చాలా వరకు మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ గైస్. మా ఫస్ట్ మూవీ యాక్టర్స్ మోక్షకృష్ణ, కృష్ణవంశీ, చైతన్య, వెంకట్. సో మీరు చూసింటారు. నేను టీజర్ 3 times వస్తే ఫస్ట్ మా డైరెక్టర్ చెప్పాను, టీజర్ అయిపోయింది కదా, లాస్ట్లో టైటిల్ వేస్తారు, అన్నీ వేస్తారు, మళ్ళీ లాస్ట్లో ఆ బిట్ ఎందుకు తీసేయండి అని చెప్పాను. ఆకాశం లేదు సార్, చూద్దాం, మళ్ళీ తర్వాత చూద్దాం, ఆలోచిద్దామన్నాడు. టీజర్ ఫైనల్ అయిపోయిందో నాకు పంపించారు. చూసిన తర్వాత ఆ లాస్ట్ బిట్ వెంకట్ గారు చేశారు. 3 సార్లు చూస్తే 3 సార్లు నవ్వాను, ఇప్పుడు చూస్తే ఇప్పుడు 2 సార్లు నవ్వాను. చాలా బాగా చేశారు వెంకట్. చైతన్య చూశారు మీరు, చైతన్య. ప్రతి ఒక్కరు ఇందులో నటించిన సుధమ్మ గారు కానీ, బ్రహ్మాజీ గారు కానీ, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సారీ, ఐ అపాలజైజ్ మిస్సింగ్ యూ గైస్. సారీ. థ్యాంక్ యూ. Thank you. So, thanks for all the media for being here, and thank you Akash bro for giving me this wonderful opportunity. అందరూ షూట్లో పనిచేసే అందరూ చాలా ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్సే నాకు, సినిమాటోగ్రఫర్ అండ్ చైతన్య. అండ్ ద ఫస్ట్ పర్సన్ దట్ ఐ మెట్ ఆన్ సెట్ వాజ్ వంశీ. చాలా నాకు ఇందాక చైతన్య అన్నట్టు ఫస్ట్ మూవీలో అయితే ఎక్కడ అనిపించలేదు అతని పర్ఫార్మెన్స్ కానీ, ద వే దట్ హీ వాజ్ ట్రీటింగ్ అదర్ యాక్టర్స్ యాజ్ వెల్ ఆన్ సెట్, ఇట్ వాస్ టూ గుడ్. So thanks to our producers also for putting in money and making this beautiful project. అందరు అన్ప్రిపేర్డ్ వస్తున్నారు, అక్కడికి వచ్చాక మాటలు ఆటోమేటిక్. నేను అనుష అంటే ఇంకెవరున్నారు అనుష అని ఆలోచిస్తున్నాను. ఓకే, హాయ్ ఎవ్రీవన్. సో నేను దీంట్లో ప్రొడక్షన్ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను. సో ఆకాష్ గురించి చెప్పాలి అంటే నాకు 15-16 years నుంచి తెలుసు. అక్కడి నుంచి మూవీ అంటే ఏంటి అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆకాష్. స్టోరీ ఏదన్నా ఒక్క లైన్ వచ్చిన ఆకాష్ ఇది నీ మూవీలో ఉంటే ఎట్లా ఉంటుంది అంటే అంత కాన్సన్ట్రేట్గా వింటాడు. అది ఒక ఇన్ని ఇయర్స్ కష్టం అని చెప్పను నేను, ఎందుకంటే వాడు నాకు తెలిసి పుట్టినప్పటి నుంచి ఆ మూవీ అనేది వాడికి పిచ్చి అనుకుంటా నాకు తెలిసి. వాడు అంటే ఐఎమ్ సో సారీ, అలవాటు అయిపోయింది. అండ్ ఆ కష్టానికి ఒక దారి చూపిస్తానికి వచ్చింది అంటే మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరు, శ్రీరామ్ అండ్ మ్యామ్.
సో లైక్ హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఈ మూవీ అని చెప్పగానే మాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే టీం అందరం కలిసి చేస్తున్నాం ఫ్రెండ్స్ అని చెప్పి. అండ్ హీరో హీరోయిన్ గురించి చెప్పాలి అంటే మీరు మూవీలోనే చూడాలి, ఇంకా అక్కడి నుంచి మేము ఏమీ చెప్పాను, ఇంకా నాకు షేక్ అవుతున్నాను, సో సారీ. సో సో నాకు మూవీలో ఈ ఛాన్స్ ఇచ్చినందుకు యాజ్ అ ప్రొడక్షన్ టీంలో ఫ్రెండ్స్ అందరితో కలిసి చేశానన్న హ్యాపీ ఇంకా ఎక్కువ ఉంది. అండ్ మూవీ పక్కా హిట్ అవుతుందని ఒక నమ్మకంతో చెప్తున్నాను నేను ఇది. అండ్ శశాంక్ సాంగ్స్ ఇరగదీసావు, నేను అది మ్యూజిక్లోనే చెప్తా, సాంగ్స్ ఇరగదీసావు, అది ఎట్లా వెళ్తుంది అంటే ట్రెండ్ నేను రాసిస్తా. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్ నాకు ఒక 4-5 years బ్యాక్ నుంచి తెలుసు. వీ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ టుగెదర్. అట్లా ఈ మూవీకి వచ్చింది సేమ్ క్రూనంతా టుగెదర్ తీసుకొచ్చిండు. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాము. మంచిగుండి ప్రొడ్యూసర్ సార్కి మంచి మనీ తీసుకురావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ యాక్టర్స్ చాలా నాకు వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో తెలుసు, వెంకటేష్ అండ్ చైతన్య కాలేజ్ టైం నుంచే తెలుసు, మేము అందరం ఫ్రెండ్స్. సో వాళ్ళతో ఏం అంత ఎక్కువ ఉండదు కానీ దీస్ టూ గైజ్, హీరో అండ్ హీరోయిన్, దీస్ గైజ్ కోఆపరేటెడ్ సో మచ్ ఇన్ ద ఫిల్మ్. ఇక్కడ ఎంత ప్రాబ్లం చేసినా, చలిలో షూట్ చేసినా అని దే స్టూడ్ అప్. మనాలిలో రోహతంగ్ పాస్లో షూట్ చేసాము అండ్ ఆపోజిట్ అమలాపురంలో వెళ్ళి అందులో షూట్ చేసాము. హోప్ఫుల్లీ ఇట్ విల్ వర్క్. అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. మూవీ ఆకాష్ యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి నా ఫ్రెండ్. సో ఫస్ట్ స్టోరీ నుంచి అన్నీ డిస్కస్ చేస్తూ ఫైనల్గా ఇన్ని సంవత్సరాలకి మూవీ తీసుకురాగలిగాము. మూవీ బాగా వచ్చింది, యాక్టర్స్ చాలా బాగా చేశారు. బట్ మెయిన్లీ మా ప్రొడ్యూసర్స్, మేము ఎంత లేట్ చేసినా ఏమనుకోకుండా పేషెన్స్గా వెయిట్ చేసి ఇక్కడికి వచ్చి బాగా చెప్పారు మా గురించి. పేరు విన్నారా? రామచంద్రుడు, శ్రీరామ్, అందుకనే పేషెన్స్ అలా వచ్చేసి. యా, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడం. అండ్ మా యాక్టర్స్ కూడా. నేను విజువల్స్ ఆకాష్కి చెప్పేవాడిని, నువ్వు ఎంత బాగా నాకు విజువల్స్ ఇవ్వగలిగితే నేను అంత బెటర్ ఇవ్వగలుగుతా అన్నట్టు. సో తను నాకు ఫస్ట్ విజువల్స్ చూపించినబట్టే నాకు లైక్ క్లియర్ పిక్చర్ వచ్చింది. సో మ్యాక్స్ మ్యూజిక్ బాగా రావడానికి ట్రై చేశాము. మా మ్యూజిక్ టీం కూడా పాపం చాలా కష్టపడ్డారు. అండ్ యా, ఫైనల్గా టీజర్ వస్తుంది. హోప్ యూ లైక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. దిస్ ఈస్ అ వెరీ బిగ్ డే ఫర్ మీ. ఫస్ట్ ఐ థాట్ ఐల్ ట్రై టు టాక్ ఇన్ తెలుగు, బట్ రియలీ చాలా చాలా టెన్షన్గా ఉన్నాను ఇప్పుడు. సో ఇట్స్ బెటర్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీరామ్ సార్, Himavati ma'am. Being your debut movie, you have risked with a newcomer like me. That time I was just started with the one movie, and what to talk more about Akash Garu. I think I lived the character. If you see Moksha and Dharani, I could not find any difference between any of them except the language. I'm a Bengali, she's a Telgai. And apart from that, Vamsi Garu, first of all, Janmadin ki Subhakangshalu. A very, very happy birthday to you. Working with Vamsi Garu is like, I never felt that he is a debutant and such a fine actor. Moreover, working with this team is like, they are such fantastic people. Making a film like Alanati Ramachandrudu, first a human being should be a good, I mean, that is very important. So they are actually that. So I found the team is very, very organic. The entire cast and crew, so everyone, thank you so much. All, I mean, I got to work with the senior actors. Thank you Venkatesh Garu, Chaitanya Garu, my darling Divya, Sneha, Brahmaji Garu, senior actors, worked with Brahmaji Garu, Sudamma Garu, Appaji Garu, so Pramodini Garu. So these are the like legendary actors we got to work with, and that is a very, I mean, for this movie, movie kosam nenu one year nunchi waiting chestanu. Everyone is asking, ippudu movie release ayindi Alanati Ramachandru, when it is coming out. So finally it is the day the trailer is out. And Telugu media friends, thank you so much for always you are supporting me. Thank you. Please support this movie too. Thank you so much. సారీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ
నమస్కారం. ఈ స్టేజ్ని డెకరేట్ చేసిన వాళ్ళకి, ప్రసాద్ ల్యాబ్ టీం వాళ్ళకి, శ్రేయస్ మీడియా వాళ్ళకి, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు దిల్ రాజు గారు మా ముఖ్య అతిథి, చీఫ్ గెస్ట్. ఆయన వెళ్ళి కలిసినప్పుడు అందరూ కొత్త టీం అబ్బా, అందరూ యూనో డైరెక్టర్ గారు అవ్వచ్చు, ప్రొడక్షన్ హౌస్, యాక్టర్స్, ప్రతి ఒక్కరు, మ్యూజిక్ డైరెక్టర్ అందరం. కానీ అలాంటిది ఏం లేకుండా ఒక సినిమాని ఎంకరేజ్ చేయాలి, ప్రమోట్ చేయాలి, ప్రోత్సహించాలి అందరినీ అనే ఒక మంచి మనసుతో, పెద్ద మనసుతో ఇక్కడ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ దిల్ రాజు గారు. మీలాంటి వాళ్ళ వల్లే, మాలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు మనం కూడా తీయచ్చు, మనకు కూడా అవకాశాలు వస్తాయి, మనం కూడా సినిమాని ప్రేక్షకులకి అందించవచ్చు అని ధైర్యం ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సో మా ప్రొడ్యూసర్ గారికి, హైమావతి గారు, శ్రీరామ్ గారు, హైనివా క్రియేషన్స్, వాళ్ళు మా అందరినీ నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. వాళ్ళ పట్టుదల, వాళ్ళ విజన్, దానివల్లే మేము ఇంత మంచి ప్రోడక్ట్ తీసుకొని వచ్చగలిగాము. సో థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఈజ్ మిస్టర్ ఎనర్జెటిక్, మా ఆకాష్ గారు. ఆయనకి సినిమా అంటే చాలా ప్రేమ, కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ ప్యాషన్, ఆ పిచ్చి, ఆ సినిమా ఆ పట్టుదల ఉంది కాబట్టి ఆయన ఇంత క్రియేటివ్గా, ఇంత పోయిటిక్గా, ఇంత అందంగా కొంచెం మా క్యారెక్టర్స్ అందరిని డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. మమ్మల్ని నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన అసలు సెట్లో ఏ ఒక్క క్షణం అబ్బా టెన్షన్, అబ్బా ఏం జరగట్లేదు అలాంటి ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్లో కనపడదు. పాజిటివిటీ, మనం కొడుతున్నాము, మనం బాగా చేస్తున్నాము, మన టీం చాలా మంచి టీం అనేది ఆయన బలంగా నమ్మారు. ఆయన ఎంకరేజ్మెంట్, ఆయన పర్సనాలిటీ వల్ల మేము ఇంత దూరం వచ్చాము. మా నుంచి పర్ఫార్మెన్సెస్, మా టీం అందరి నుంచి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. సో నెక్స్ట్ మా డిఓపి గారు, ప్రేమ్ కుమార్ గారు, ప్రేమ్ సాగర్ గారు, మమ్మల్ని ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు శశాంక్ గారు. మ్యూజిక్ గురించి నెక్స్ట్ మీకు కూడా ముందు తెలుస్తుంది. చాలా బాగా ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ముందు మీకు కూడా మా టీం అందరం రిలీజ్ చేసినప్పుడు మ్యూజిక్ మీకు కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. సో అగైన్ థ్యాంక్ యూ శశాంత్ గారు, మంచి సంగీతం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సో మీటా టీం, మా డైరెక్షన్ టీం, మా ఆకాష్ గారి డైరెక్షన్ టీం, ఎగ్జిక్యూటివ్ టీం, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే ఈ సినిమా లేదు. ఇది దాదాపు 100-200 మంది, ఇంకా ఎక్కువ మందే ఉంటారు. వాళ్ళందరి వల్లే ఈ ఫైనల్ ప్రోడక్ట్ ఇంత బాగా వచ్చింది. సో మా యాక్టర్స్, సారీ, ఆర్ ధరణి, ఆర్ బ్యూటిఫుల్ మోక్ష, థ్యాంక్ యూ సో మచ్. క్యారెక్టర్లోకి అసలు చాలా చక్కగా, ఈజీగా, యూనో ఆమె ఎనర్జీ, షీఈ్ నార్మలీ వెరీ ఎనర్జెటిక్. సో యూ యాడెడ్ సచ్ గుడ్ ఎమోషన్ అండ్ క్యూట్నెస్ టు ద రోల్. థ్యాంక్ యూ సో మచ్ ధరణి. థ్యాంక్ యూ మోక్ష. అలాగే మా మిత్రులు, చాలా దగ్గరైన మిత్రులు, మా చైతన్య గారు, వెంకటేష్ గారు, మా దివ్యశ్రీ గారు, స్నేహ గారు, అందరూ మా యాక్టర్స్ చాలామంది. చాలా బాగున్నది ఎక్స్పీరియన్స్. అంటే మీరు స్క్రీన్లో చూస్తే కొంచెం అర్థమవుతుంది అనుకుంటాను. మంచి కెమిస్ట్రీ పండింది, వాళ్ళ ఎంకరేజ్మెంట్, యూనో ఇది కూడా నా మొదటి సినిమా, కానీ వాళ్ళ నుంచి చాలా నేర్చుకోగలిగాను. ప్రత్యేకంగా మా సుధమ్మ గారు, బ్రహ్మాజీ గారు, చాలా సీనియర్ యాక్టర్స్ వాళ్ళు. వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా చాలా అదృష్టవంతుని అనుకుంటాను. ఒక నటుడిగా చాలా నేర్చుకునే వాళ్ళ నుంచి. సో థ్యాంక్ యూ సుధమ్మ గారు, బ్రహ్మాజీ గారు, మా నటులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. యా అంతే అండి. మేము ఐ థింక్ చాలాసేపు మాట్లాడాను, ఏమనుకోకండి. చాలా సంతోషంగా ఉంది. మా టీం ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దిల్ రాజు గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి దిల్ రాజు గారు వచ్చి మా టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీ అండ్ చాలా థ్యాంక్స్ సార్ దిల్ రాజు గారు. అడిగిన వెంటనే ఎన్ని పనులున్నా నేను వచ్చి రిలీజ్ చేసి వెళ్తానని చెప్పారు, వచ్చారు, రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మూవీ గురించి మాట్లాడాలనుకుంటే లైక్ అలనాటి రామచంద్రుడు అనే మా మూవీ, ఒక రాముడు తన సీత కోసం ఒక బిగ్గెస్ట్ డిసిజన్ తీసుకుంది ఏంటి అని అంటే రామసీత వారధి కట్టడం. సో అలానే ఈ సినిమాలో ఉన్న సిద్ధు క్యారెక్టర్ అనే పర్సన్ నీతి నిజాయితీ హానెస్టీగా అబద్ధాలు ఆడకుండా ఉండే పర్సన్. అలాంటి పర్సన్ తన ప్రేమను చెప్పడానికి ఒక డిసిజన్ తీసుకుంటాడు. అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, తనను ఎలా రీచ్ అయ్యాడు, తన ప్రేమను పొందాడా లేదనేది మాత్రమే ఈ కథ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారికి, శ్రీరామ్ సార్ అండ్ మ్యామ్ హైమావతి గారికి చాలా థ్యాంక్ యూ మ్యామ్. నేను మీ రుణం ఇప్పటికీ తీర్చుకోలేను. ఎందుకంటే ఈ జర్నీ చాలా రోజులు చేసింది. నేను శశాంక్, మాకు టీం ఉంది. సో ఆ టీంతో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. సో మమ్మల్ని నమ్మి లైక్ మేము కొత్త వాళ్ళం అని తెలిసినా కూడా మా కథ విని మమ్మల్ని నమ్మి నన్ను ప్రొడ్యూస్ చేసి ఈరోజు ఇక్కడ నిల్చోబెట్టి మాట్లాడించేలా చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎట్టి పరిస్థితుల్లో నేను మంచి మూవీ ఇవ్వబోతున్నానని మీకు గట్టిగా చెప్పగలుగుతున్నాను, నేను చెప్తున్నాను కూడా. అండ్ వచ్చేసి శశాంక్ ఈ సినిమాకి మ్యూజిక్ అద్దరగొట్టాడు. ఇప్పుడు నేను మాట్లాడిన శశాంక్ గురించి, తన సాంగ్స్, తన బీజిఎం, ఈ సినిమాని నడిపించే విధానం మొత్తం తనే తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తన మ్యూజిక్తో తను ఏంటో అనేది తెలుస్తుంది అందరికీ. థ్యాంక్ యూ శశాంక్. అంతే. ప్రేమ్, ఆ మనిషితో కూడా నాకు ఒక 5 years నుంచి జర్నీ. సో మేము ఇద్దరం షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళం. సో అక్కడి నుంచి పరిచయం. మనోడి గురించి చెప్పాలంటే ఇంకా నా కన్ను గురించి చెప్పాల్సిందే. నేను ఏదనుకుంటున్నానో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ్ నాకు ఇక్కడ ఇది ఫ్రేమ్, ఇప్పుడు మనం ఇది షూట్ చేస్తున్నాం, ఇది కంపోజిషన్ అని అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేసేది ఆ పర్సన్. ఇది రాదు అని మాత్రం అనగడు, నోట్ల నుంచి రాదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది తీస్తున్నామని మాత్రమే వస్తుంది. ఖచ్చితంగా అతని విజువల్స్ ఇంత పీస్ఫుల్గా మూవీ ఉంది అని మీకు అనిపిస్తుందని అంటే టీజర్లో కూడా అది తన వల్లే, మొత్తం తను క్రియేట్ చేసిన వెదర్ అదంతా. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్స్ శ్వేత అండ్ జాగృతి చాలా కేర్ తీసుకొని ఎవ్రీ కాస్ట్యూమ్స్ అనేవి లైక్ బ్యాక్గ్రౌండ్కి ఏంటి దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకుంటూ నాతో పాటు డిస్కస్ చేసి కూర్చొని ఎగ్జిక్యూట్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత అండ్ జాగృతి. అండ్ పెద్దమ్మ, మా పెద్దమ్మ సుహాసిని గారు, థ్యాంక్ యూ పెద్దమ్మ, ఇక్కడ వరకు వచ్చినందుకు మీన్స్ అలాట్ నిజంగానే. అండ్ మన అవినాష్ అండ్ అన్వేష్, వీళ్ళిద్దరు లేకపోతే నేను లేను, ఈ సినిమా లేదు. అవినాష్ అండ్ అన్వేష్ ప్లీజ్ జాయిన్ అవ్వాలి స్టేజ్ మీద. నాకు గట్టిగా నిలబడిందంటే వీళ్ళిద్దరండి. ఏం చేసినా నేను 100 బూతులు తిట్టినా, కొట్లాడుకున్నా, ఏం చేసినా సరే వాళ్ళు నెక్స్ట్ డే పొద్దున వచ్చి వర్క్ చేస్తారు. నా టెన్షన్ అంతా తీసుకొని నాకేమైనా ప్రాబ్లం ఉన్నా సరే సరే సార్ ఇట్లా కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఈ సీన్ ఎట్లా అడగలరా అంటే నేను అడుగుతాను అని చెప్పి వీడు అవినాష్ అండ్ అన్వేష్ ఇద్దరు ఫోన్ చేసి డిస్కస్ చేసి అన్ని ఒప్పించేవాళ్ళు. దానికి వాళ్ళకి థ్యాంక్స్ అవసరం లేదు, మనోడే. అండ్ నా ఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నన్ను చాలా భరించారు. సెట్కి వెళ్ళగానే అన్నీ రెడీ చేసి ఉంచేవాళ్ళు, అది చాలా హ్యాపీ. వాళ్ళ గురించి నేను తర్వాత ఒక్కొక్కళ్ళ గురించి సపరేట్గా మాట్లాడతాను. దే ఆర్ మై పిల్లర్స్ ఎట్టి పరిస్థితుల్లో. అండ్ వచ్చేసి చైతన్య గారు, సో ఈ మూవీలో హీరో పక్కన రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హీరో క్యారెక్టర్ వాటర్ అయితే దాన్ని పుష్ చేసేది లైక్ గాలి. సో ఆ బేస్ ఆఫ్ క్యారెక్టర్ మీద చాలా ఎమోషన్స్ పండించాలి.
అతను నార్మల్గా కామిక్ క్యారెక్టర్స్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తారు అనుకుంటారు కానీ మామూలుడు కాదు. చాలా కథ ఉంది బ్రో దగ్గర. అతను ఏంటో నెక్స్ట్ నుంచి ఇంకా 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 తెలుస్తుంది, ఈ మూవీ నుంచి ఇంకా తెలుస్తుంది, మిమ్మల్ని నేర్పిస్తాడు కూడా ఎట్టి పరిస్థితుల్లో. అండ్ థ్యాంక్ యూ చైతన్య బ్రో, థ్యాంక్ యూ. దివ్య అండ్ స్నేహ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా లైక్ రాసుకున్నప్పుడు చాలా నీట్గా వచ్చింది, కానీ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని పండించే వాళ్ళు కావాలనుకున్నాము. చాలా మైన్యూట్ ఎమోషన్ ఉంటుంది, చాలా డిసిజన్ మేకింగ్ ఎమోషన్స్ ఉంటుంది చిన్న చిన్న కథలు, ఆ కథలో. సో వాటిని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేసి కన్వే చేయగలిగారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. అండ్ మా వెంకటేష్ వెంకీ కాకమోను బ్రో, ఈ భయాని సినిమాలో బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు మీరు. లైక్ అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే సొంతం సినిమాలో సునీల్ ఎంత ఎంజాయ్ చేశారో అతని క్యారెక్టర్ని అంత ఎంజాయ్ చేస్తారు. విత్ అతని గ్యాంగ్, ఒక గ్యాంగ్ ఉంది వెరీ ఫ్రెష్. అసలు నాగేంద్ర వాళ్ళందరూ ఎక్కడున్నారో ఇంకా వచ్చారో తెలియదు. సో అసలు అదిరిపోద్ది కామిక్ ఇంకా వాళ్ళది. సో ఆ కామిక్కి తోడై మనం కొంచెం కామిక్లో వీక్ కాబట్టి దానికి నాకు చేయూతనిచ్చి లైక్ నాకు హెల్ప్ చేసిన పర్సన్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. అండ్ చరణ్ బాబు మా కో డైరెక్టర్, ఇంకా వాడు నేను మనోడు అందరం ఒకటే. అనుష ఉష్ అంతే. అండ్ హీరోయిన్ మోక్ష ఈ పాత్ర కోసం లిటరల్లీ 2 months ఎవరైతే బాగుంటుంది అని చెప్పి ఒక ఆప్షన్స్ అన్నీ తీసుకొని చాయిసెస్ లాగా వాళ్ళన్నిటినీ మనం సార్ట్అవుట్ చేసి కొందరిని అడిగాము, కుదరలేదు. తర్వాత అనుకోకుండా ఒకరోజు నేను జస్ట్ అలా స్వైప్ అప్ చేస్తూ ఉన్నప్పుడు ఒక రీల్ చూశాను మ్యామ్ది. నా ధరణి క్యారెక్టర్ ఎలా ఉందో అలానే చేసింది కోతిలాగా. సో ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ అన్నమాట సినిమాలో. సో తనకి చాలా బాగా పేరు వస్తుంది ఈ సినిమా నుంచి ఎట్టి పరిస్థితుల్లో. చాలా జస్టిఫై కూడా చేసింది రోల్, మీకు అందరికి నచ్చుతుంది, ఇది నా నమ్మకం. థ్యాంక్ యూ మోక్ష. అండ్ మన హీరో వంశీ. సో మనోడి గురించి చెప్పాలంటే ఏదో నేను కథ తీసుకొని వెళ్ళి ప్రొడ్యూసర్కి చెప్పేసి కొత్త వాళ్ళతో తీస్తానంటే ఒప్పుకుంటారు అని అనుకొని చెప్పిన కథ కాదు. ఈ మనిషిని నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఈ కథకు ఒక ఫ్రెష్ అబ్బాయి కావాలి, దాన్ని జస్టిఫై చేసే అబ్బాయి కూడా కావాలని చెప్పి ఫస్ట్ అతన్ని ఆడిషన్ చేసిన తర్వాత లైక్ ఆడిషన్, తన యాక్టింగ్, వాయిస్ అన్ని లిటరల్లీ మొత్తం అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాము. నాకు ఆడిషన్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ కంటే ఎప్పుడైతే స్క్రీన్ మీద వచ్చి పర్ఫామ్ చేశాడో అప్పుడు మిస్మరైజ్ చేశాడు ఇంకా నన్ను. చాలా మంచి పేరు వస్తుంది అబ్బాయికి. ఏంటంటే ఇప్పుడు మీ టీచర్ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అసలు యాక్చువల్ దాని గురించి అడగడం మర్చిపోయాను. అందరికీ టీచర్ నచ్చిందా అండి? అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోసారి ప్లే చేస్తాము, ఉండండి. సో మనోడు ఏంటంటే కొత్తోడు, మళ్ళీ ఎవడని చూస్తాడా, మళ్ళీ ఇంకొకడు కొత్తోడా అని మాత్రం అనుకోవద్దు. కొత్తోడే ఉండొచ్చు, ఎట్టి పరిస్థితులలో రిజిస్టర్ అవుతాడు, ఇది నేను మాటిస్తున్నాను. అందరికి నచ్చుతాడు, నువ్వు కంపల్సరీగా అందరూ ఓన్ చేసుకుంటారు క్యారెక్టర్ని. ఇప్పటివరకు టీజర్ రిలీజ్ అవ్వకముందు మేము ఒక 10 members చూపించాము, లైక్ సజెషన్స్ కోసమో సంథింగ్ అట్లా. ఎవరు చూసినా సరే ఈ అబ్బాయి ముందు చేశాడా, లేకపోతే ఏంటి ఎక్కడో చూసినట్టే ఉంది అని. సో అది నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎక్కడో చూసినట్టున్నాను అని అంటే మాత్రం అతను ఆల్రెడీ తన ఇంటివాడని చెప్పి ఓన్ చేసుకున్నాడని అర్థం, నేను తీసుకుంటాను. అలాగే అతను అందరూ ఓన్ చేసుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్గా ఈవెంట్ ఆర్గనైజర్స్
మా లక్ష్మి గారు, శ్రేయస్ మీడియా అండ్ హ్యాష్ ట్యాగ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ప్రసాద్ లాల్ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీడియా మిత్రులు అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా కోసం ఇక్కడ ఇప్పటివరకు ఉన్నారు, 2 ఫంక్షన్స్ ఉన్నా సరే చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగానే వంశశేఖర్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, మీన్స్ అలాట్. నిజంగానే ఎక్కడున్నారో కనబడట్లేదు లైట్ వల్ల. మురళీ సార్, అంకుల్, మురళీ అంకుల్ కూడా చాలా థ్యాంక్స్. నా కోసం అంకుల్ ఏం చేశాడో నేను చెప్పుకోలేను, బట్ అది నా హార్ట్లో ఉండిపోద్ది ప్రస్తుతానికి. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మీన్స్ అలాట్. ఫుల్ ఎమోషనల్ రైడ్ అండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా బయటకు వస్తారనే మాట మాత్రం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైనా ఎక్కువ మాట్లాడితే క్షమించండి, తక్కువ మాట్లాడితే ప్లీజ్ యాక్సెప్ట్ చేసుకోండి దయచేసి, ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అలనాటి రామచంద్రుడు టీంకి అభినందనలు, శుభాకాంక్షలు. అలనాటి రామచంద్రుడు టైటిలే అదిరిపోయింది. ఇక సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే వేదిక మీద అందరూ కూడా యంగ్ జనరేషన్, యూత్, న్యూ జనరేషన్, కొత్త టీం, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక మంచి ప్రయత్నం చేయడం అనేది నిజంగా అభినందనీయం. మరి ఆదిలాబాద్కు చెందిన ఆకాష్ అండ్ టీం, అవినాష్, అన్వేష్ ముగ్గురు అక్కడ చదువుకొని ఈరోజు హైదరాబాద్ నగరంలో అనేక సంవత్సరాలు కష్టపడుతూ ఈ స్టేజ్కి చేరుకున్నందుకు నిజంగా ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన నేను కూడా గర్వపడుతున్నా. అంటే జనరల్గా ఆదిలాబాద్ అనుకుంటే అన్నిట్లా వెనుకబడి ఉన్నామని ఒక అభిప్రాయం ఉంది. కానీ మేము కూడా అన్నిట్లో కూడా మేము సాధించుకోగలము అనే విషయాన్ని ప్రూవ్ చేసినందుకు ఆకాష్ అండ్ టీంకి ముందుగా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. మరి వీరిని సపోర్ట్ చేసిన వీరి పేరెంట్స్, ముఖ్యంగా ఆకాష్ పేరెంట్స్ చాలా సంవత్సరాల నుంచి నాకు కూడా తెలుసు ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నట్టు. కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కూడా కల్పించినందుకు టీంకి కూడా నేను ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి మూవీసు, కొత్త ప్రయత్నాలు, కొత్త కథతో మరి అలనాటి రామచంద్రుడు అందరికీ తెలుసు. నిన్ననే అయోధ్య రాముడు కూడా మరి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు ఈ అలనాటి రామచంద్రుడు భవిష్యత్తులో మీ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే విధంగా ఉండాలని చెప్పి, ఆ రాముడి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. సారీ అండి, ఒక క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను. తనస్వి అని ఒక చిన్న పాప ఉంటుంది. ఎక్కడుంది ఒకసారి పైనకి రమ్మనండి. పాప ఏమో తెలియదు కానీ బాబు వచ్చాడు. పాప ఉంటుంది. సో మా సినిమాలో బ్రహ్మాజీ గారు, మా సినిమాలో సుధమ్మ గారు, బ్రహ్మాజీ గారు కూడా చేశారండి. బ్రహ్మాజీ గారు ఫస్ట్ టైం ఫాదర్ రోల్ చేశారు. అతనికి నేను కథ చెప్పిన తర్వాత ఫాదర్ రోల్ అని చెప్పలేదు. ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఫాదర్ రోల్ అని అంటే అక్కడి నుంచి అటే పంపించేవాడిని అని అన్నారు. బట్ కథ విన్న తర్వాత చేస్తానని చెప్పి చేశారండి. బ్రహ్మాజీ గారిని డామినేట్ చేసిందేమో అనుకున్నాను ఈ పాప. షీ సో క్యూట్. మీ అందరిని ఏడిపిస్తుంది ఒక్కొక్క సిచ్యువేషన్స్లో, ఒక సాంగ్లో. థ్యాంక్ యూ అమ్మా. అండ్ నా కోసం వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ సో మచ్ థ్యాంక్ యూ. అమ్మా, నాన్న, ఐ లవ్ యూ. ఇది మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాన్న గురించి మాట్లాడితే ఎమోషన్ లేదు. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు తనశ్రీ. ఆకాష్ సార్కి థ్యాంక్ యూ. ఈ మూవీ అవకాశం ఇచ్చినందుకు ఆకాష్ సార్కి థ్యాంక్ యూ. టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ ధరణి. చిన్న ధరణియా? ఓకే ఓకే.